So Sharon, may I go ahead and register? Please do. థ్యాంక్ యూ. సో ఇంతకుముందు చెప్పినట్టుగా ఐఎమ్ హియర్. నేను ఇంగ్లీష్, తెలుగు, హిందీ ఏదైనా ఆన్సర్ చేయగలుగుతాను. షారన్ గారు ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గా చెప్తారు, ఏదైనా తెలుగు ఓకే పర్లేదు. నీరజ విల్ బీ ద మోడరేటర్ ఫర్ ద సెషన్. మీ క్వశ్చన్స్ అన్నీ కూడా లాస్ట్లో చాట్ విండోలో వచ్చిన సెషన్స్ అన్నీ కూడా తనే ఇన్ఫార్మ్ క్వశ్చన్స్ అడుగుతారు. మీ తరఫున ఎవరైతే మాట్లాడలేరో వాళ్ళ తరఫున నీరజ క్వశ్చన్స్ అడుగుతారు. సో ప్రియాంక అండ్ నీరజ వుడ్ బి మోడరేటింగ్ దిస్ సెషన్. మధ్యలో ఎవరైనా జాయిన్ అయినప్పుడు కూడా ప్రియాంక అండ్ నీరజ ప్లీజ్ చాట్ విండోలో పెట్టండి. ఒకవేళ ఇప్పుడు లేట్గా జాయిన్ అయ్యి సెషన్ ఫార్మాట్ తెలియకుండా క్వశ్చన్స్ అడిగితే కనుక వాళ్ళకి జస్ట్ అప్డేట్ చేయండి. ఇప్పుడు ఏం క్వశ్చన్స్ అడగొద్దు, చాట్ విండోలో పెట్టండి, లేదా లాస్ట్ సెషన్ ఎండింగ్లో మీకు ఛాన్స్ ఇస్తామని. సో హ్యాండ్ రేజ్ అయ్యి ఉన్నాయి ప్రియాంక అండ్ బాబీ గారు. క్వశ్చన్స్ ఉంటేనే హ్యాండ్ రేజ్ ఉంచండి, లేకపోతే తీసేయండి బై మిస్టేక్ ఒకవేళ హ్యాండ్ రేజ్ అయి ఉంటే కనుక. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us గెట్ స్టార్టెడ్. వర్చువల్ గ్లోకల్ అన్నది ఒక ప్రైవేట్ లిమిటెడ్ ఆర్గనైజేషన్ అండి. ఇది 10 years ఓల్డ్ ఆర్గనైజేషన్. 10 years నుంచి కూడా మేము చాలా రకరకాలుగా ట్రైనింగ్స్ అండ్ అప్గ్రేడింగ్ స్కిల్ అప్గ్రేడేషన్ కోసము చాలా విధాలుగా చాలా కాలేజెస్ అండ్ కార్పొరేట్స్లో ఆల్రెడీ ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నాము. యాజ్ వెల్ యాజ్ షారన్ గారు కూడా దాదాపుగా చాలా సంవత్సరాలుగా ఆల్మోస్ట్ 16 సంవత్సరాలుగా ట్రైనింగ్స్లో ఉన్నారు. మేము ఇప్పుడు ఈ సెషన్ అరేంజ్ చేయడానికి ఉన్న ఒకే ఒక రీజన్ ఏంటంటే ఇయర్ ఎండ్ December 2024 ఎండింగ్. యాజ్ ఎ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ మేము ఆల్రెడీ ఎంత బిజినెస్ చేసామో అంత బిజినెస్ చేసాము, కానీ ఇయర్ ఎండ్లో ఒక మంచి అవకాశం కల్పిద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు వరకు కూడా మేము చేసిన సెషన్స్ అన్నీ దాదాపుగా పల్లెటూరులో చేసాము, టౌన్స్లో చేసాము, సిటీస్లో చేసాము, ఇంజనీరింగ్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, కంపెనీస్ రకరకాలుగా చేసాము. బట్ హెన్స్ ఫోర్త్ ఇప్పటి నుంచి కొంచెం అంటే మనం అన్ని ఇప్పుడు ఆన్లైన్ సెషన్స్ అయిపోయినాయి కాబట్టి from now on we are planning to give our services online as well to remote people and at a very affordable pricing and at a very convenient timings. So that will be worked out anyway. We will keep you updated. So as I told you, we have already been doing this trainings almost since 10 years. So since 10 years these trainings have been going on, and most like almost close to 8 lakh students have been benefited through us. Now we are even upgrading and helping out women entrepreneurs. సో ఇన్ సెషన్ కన్నా ముందు నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉందండి. ఇక్కడ ఎంతమందికి ఓన్లీ ప్యూర్ తెలుగులో కావాలి సెషన్? థ్యాంక్ యూ. ఐ డోంట్ థింక్ ఎవరికి ఫుల్లీ తెలుగు ఏం అవసరం లేదనుకుంటే. ఎవరికైనా ఓన్లీ తెలుగులో కావాలైతే మాత్రం థమ్స్అప్ వేయండి. ఎమోజీ థమ్స్అప్ ప్లీజ్ ఇఫ్ యూ నీడ్ ఓన్లీ తెలుగు. సో అనుజ్యోతి గారు, వీ విల్ ట్రై టు ఇన్ బిట్వీన్ మధ్యలో ఓకే. ఫనీ కుమార్ గారు, మేము మధ్యలో మీకు కొంచెం తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తాము, లేదా ట్రైనర్ గారు చెప్పిన దాన్ని ట్రాన్స్లేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. కేవలం బేసిక్స్ కూడా లేని వాళ్ళకి ఇవ్వాలన్న ఆలోచనతోనే, అందుబాటులోకి రావాలన్న ఆలోచనతోనే ఈ కోర్స్ చేస్తున్నాం కాబట్టి ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండిట్లో మేము ఇప్పుడు ఈ సెషన్ చేయడానికి వీలు పడుతుంది. అండ్ మీరు గమనించినట్టయితే కనుక షారన్ గారికి తెలుగు ఎక్కువ రాదని చెప్పాను. నేను చాలా సెలెక్టివ్గా సెలెక్ట్ చేశాను ఆ ట్రైనర్ని. ప్రత్యేకంగా ఎవరికైతే అస్సలు ఇంగ్లీష్ రాదో వాళ్ళకి ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళని ఇస్తే చాలా ఫాస్ట్గా నేర్చుకుంటారన్న ఒక ఉద్దేశంతో మేము ఆ ట్రైనర్ని మీకు ఇస్తున్నాము. సో 100% మీరు ఫుల్ ఫ్లెడ్జ్ నేర్చుకుంటారు. సో మా ఇంట్రడక్షన్ చెప్పడం అయిపోయిందండి. సో 10 years ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్, అన్ని విధాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఇచ్చినాము. సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఇచ్చాము, కెరియర్ కౌన్సిలింగ్స్ ఇస్తాము, కెరియర్ గైడెన్స్ ఇన్ సైకాలజికల్ మెథడ్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంటర్వ్యూ స్కిల్స్ అండ్ రెజ్యూమే రైటింగ్ కావాలన్నా ఇస్తాము. ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ అని మేము యాక్చువల్లీ స్పోకెన్ ఇంగ్లీష్ అని పెట్టాం కానీ బట్ దిస్ ఇస్ నాట్ అ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. ఇఫ్ యూ గో త్రూ ఇట్ యూ విల్ అండర్స్టాండ్ ఇట్, బికాస్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ స్కిల్స్. ఇట్స్ నాట్ ఇంగ్లీష్. ఇక్కడ ఆల్రెడీ స్పోకెన్ ఇంగ్లీష్ అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్ అయినా, లేకపోతే 30 డేస్లో ఇంగ్లీష్ నేర్చుకోండి అన్న బుక్స్ అయినా, లేకపోతే ఆన్లైన్ యూట్యూబ్ ట్రై చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎనీబడి? సో అవన్నీ మీకు రిజల్ట్స్ రాకపోతేనే ఇక్కడికి వచ్చారని మేము నమ్ముతున్నామండి. 100% అక్కడ మీకు రిజల్ట్స్ వచ్చుంటే కనుక అసలు వీళ్ళు ఎలా చేస్తున్నారో చూద్దామని వచ్చి ఉంటారు. లేకపోతే ఎనీథింగ్ ఈజ్ ఫైన్ విత్ అస్, వీఆర్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ ఇట్. సో దట్ బీయింగ్ సెడ్, నవ్ ఐ విల్ జస్ట్ గివ్ అ బ్రీఫ్ ఇంట్రో ఆఫ్ షారన్. మీ ట్రైనర్ ఎవరైతే మీకు ఈ కోర్స్కి ట్రైనర్గా ఇస్తున్నామో వారి ఇంట్రడక్షన్ ఇస్తాను.
మొత్తం ఇంట్రడక్షన్ ఇంగ్లీష్లోనే ఉంది, బట్ తెలుగులో 1-2 లైన్స్ మాత్రం లాస్ట్లో చెప్తానండి. So Sharon, she is an expert language and soft skills trainer. She comes with over 16 years of experience and highly accomplished language and soft skills trainer. She has a proven track record delivering impactful training programs that equip individuals with essential language and communication skills, as well as vital soft skills for personal and professional growth. Sharon has collaborated with prestigious organizations such as Wipro, Vita, Amster Technologies and Institute of Hotel Management, leading workshops and programs that enhance employability, business etiquette, sales, interview handling skills, and spoken English. Her career counseling and guidance have benefited numerous intermediate students through her work with renowned institutes like St. Paul's Degree College and PC College, MSME, and 9apps. She has also worked with most significant industry players like Xeon Cybertech and Serma. Her expertise lies in designing and facilitating interactive learning centers and centered training sessions that focus on practical usage and real life situations. Sharon methods improve communication skills, leadership abilities, team dynamics, and cultural intelligence. Committed to creating a positive impact and supportive learning environment, Sharon encourages active engagement and the application of new skills in both personal and professional life. So that is the introduction of the trainer that we are going to give you. That's about Sharon. సో తెలుగులో చెప్పాలంటే తను ఆల్మోస్ట్ 16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వస్తుందండి. ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ అనగానే ఏదో ఒక బుక్కో లేకపోతే ఒక పేపరో పెట్టుకుని దాన్ని చదివేసి ఇది మీరు చదువుకోండి అని చెప్పడం కాదు. ఇప్పుడు ఇక్కడ అయినా సే వెరీ ఫ్యూ మెంబర్స్ ఉన్నాం ఇవాళ, కానీ యూజువలీ లాట్స్ ఆఫ్ నంబర్స్ విల్ బి దేర్. ఎంతమంది అయితే అసెంబ్ల్ అయ్యామో వాళ్ళందరికీ సూటబుల్ ట్రైనింగ్, బెస్ట్ ట్రైనింగ్ ఏది ఉంటుంది అని దాని ప్రకారము ఆవిడ ట్రైనింగ్స్ని డిజైన్ చేయడంలో ఎక్స్పర్ట్. సో వీఆర్ వెరీ ఫోకస్డ్. మేము స్పెసిఫిక్గా చేసేది ఏంటంటే మేము ఏ గ్రూప్ని అయితే ట్రైనింగ్కి తీసుకుంటామో ఆ గ్రూప్కి ఎటువంటి మెథడ్స్ ఎలా నేర్పిస్తే వాళ్ళకి ఆ నేర్చుకునే సబ్జెక్ట్ ఈజీగా వస్తుంది అన్న విషయంలో మేము చాలా ఇంట్రెస్టెడ్గా ఉండి దానికి రెలవెంట్గా టీచింగ్ టెక్నిక్స్ డెవలప్ చేస్తామండి. అందుకనే ఇప్పుడు వరకు 10 years నుంచి కూడా ఏమాత్రం బ్యాక్ స్టెప్ లేకుండా చాలా కాలేజెస్లో మేము ప్రోగ్రామ్ చేయగలం. సో దిస్ ఇస్ నథింగ్ బట్ కస్టమ్ మేడ్ అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. నా ఓవర్ టు Sharon. Sharon will take the session for you. So it's all up to her. Sharon? Yeah, thank you, Jyoti. Okay, good evening, everyone. Let me be clear. My Telugu is on a okay level. Kani, I will answer your questions in Telugu and in Hindi and in English, whichever is comfortable for you guys. My first question is, మీకు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? You have to unmute yourself and tell me. I'm not at all confident. Okay, thank you so much, Shiba. Anyone else wants to share? Stage fear. Stage fear. Okay, Pradeep. Tension start అయిపోద్దా? Okay. Anu Jyoti. Okay. Inka? Okay. Tension. Sridhar. Okay. గ్రామర్ పరంగా మీ అందరికి ఏం టెన్షన్ ఉంది అది చెప్పండి. మాట్లాడేటప్పుడు వర్డ్స్ అందవా, లేదా నేను చెప్పేది కరెక్టా కాదా అన్న థాట్ వస్తుందా, లేకపోతే యూనో ఏ టెన్స్ పెడితే కరెక్ట్ ఉంటుందో తెలీదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా వస్తాయా? 3 problems ఉన్నాయి. 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నాయా? వర్డ్స్ అండ్ టెన్సెస్. ఓకే, ఎనీవన్ ఎల్స్ వాంట్స్ టు యాడ్ సంథింగ్? ఓకే, ఫైన్. మై నెక్స్ట్ క్వశ్చన్, ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు డూ యూ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఈజీలీ? అన్ని ఈజీగా అర్థం అయిపోద్దా, లేదా వాళ్ళు చాలా ఫాస్ట్గా మాట్లాడితే మీకు అర్థం కాదా, స్లోగా మాట్లాడితే అన్ని అర్థం అవుతుందా? పేస్ ఎలాగ ఉండాలి? ఇప్పుడు చాలా యాక్సెంట్స్ ఉన్నాయి కదా, మీకు అమెరికన్ యాక్సెంట్ ఉంది, ఆస్ట్రేలియన్ యాక్సెంట్ ఉంది, కెనేడియన్ యాక్సెంట్ ఉంది. సో మీకు నార్మల్గా ఏ స్పీడ్లో ఉంటే ఇంగ్లీష్ అర్థం అవుతుందో చెప్పాలి. ఫాస్ట్, స్లో,
Medium? You can type Medium in is- your answers. Medium is okay, Media madam. okay. And Okay. Medium is okay. Fine. Inko question. One last one. Everyone is giving me medium. Very good. Okay. ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు? తెలుగు హిందీలో ఇట్ విల్ హ్యాపెన్ రైట్, మళ్ళీ ఇంగ్లీష్ ఎందుకు? వాట్ ఈస్ యువర్ పర్పస్ టు లెర్నింగ్ ఇంగ్లీష్? పిల్లలకి చెప్పడానికన్నా కొంచెం కాన్ఫిడెంట్ నాకు ఉండాలి మేడం, అందుకని. ఓకే, వెరీ గుడ్ శివ, థ్యాంక్ యూ సో మచ్. సోషల్ లైఫ్ లో ఇప్పుడు ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్. అంతకుమించి చాలా అన్ని దీంతో ముడిపడి ఇంపార్టెంటా? ప్రతి ఒక్క దేనిలోనే వస్తారు. ఓకే, ఏ విషయంలో అయినా సరే మినిమం అయితే అదొకటి వస్తే సరిపోతుంది అని చెప్పేసి. ఓకే, Sharon, థ్యాంక్ యూ there సో is మచ్. few answers in the chat window. Yeah. Friends is a universal language, Yeah. and the next one is the workplace. Workplaces lo Yes. we need to speak in English. Friends అని లాగిన్ అయిన వాళ్ళ పేరేంటండి? Can you please let us know your name? మేడం రాంబాబు మేడం. Okay. Thank you. Okay. ఓకే, సో ఏ దీనికైనా మీ రీజన్ ఏంటి అనేది క్లియర్గా ఉంటే మీకు నేర్చుకోవడానికి ఈజీగా అవుతుంది. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్. నేను ఇన్ని క్వశ్చన్లు అడిగిన రీజన్ ఏంటంటే, మీకు బయటికి వెళ్తే 500 కూడా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిస్తారు, 1000 రూపాయలకి నేర్పిస్తారు, అండ్ దానికంటే ఎక్కువ కూడా నేర్పిస్తారు. కానీ రిజల్ట్ మీకు కనపడిందా అనేది ఉండాలి. మనం ఎన్ నంబర్ ఆఫ్ కోర్సెస్ ఇప్పటి వరకు జాయిన్ అయి ఉంటాము, యూట్యూబ్ ఛానల్స్ చూసుంటాము. కొన్ని మనకు వర్కౌట్ అవుతాయి, కొన్ని మనకు వర్కౌట్ కావు. యూనో, అది మీరందరూ క్రాస్ చేసి ఇక్కడ వరకు వచ్చారు. ఇక్కడ నుంచి మీరు ఎలాగ వెళ్ళాలి అనేది డిసైడ్ అవుతుంది మీ డెడికేషన్ బట్టి. నేను నేర్పించే స్పోకెన్ ఇంగ్లీష్ వేరే ఇన్స్టిట్యూట్స్ కంటే డిఫరెంట్ ఎందుకు ఉంటుందో నేను ఫస్ట్ చెప్తాను. నేను ఆల్మోస్ట్ ఈ ఇండస్ట్రీలో 16 years ఉన్నాను. నేను చాలా మంది స్టూడెంట్స్, ఐ మీన్ నేను వేరీడ్ ఫీల్డ్స్తో పనిచేశాను. సో వేరీడ్ పీపుల్తో నేను కలిశాను, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్. అందరికి ఉన్న ఒకటే కామన్ ప్రాబ్లం ఏంటి అంటే ఇంగ్లీష్ రాదు, భయం. అంటే ఆ భయంని ఎలాగ ఇది చేయాలో కూడా, ఐ మీన్ మోస్ట్ ఆఫ్ దెమ్ డోంట్ నో. దానివల్ల చాలా ఆపర్చునిటీస్ కోల్పోంటారు, చాలా విషయాల్లో వెనకాల పడిపోయి ఉంటారు. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ హావ్ సీన్. నేను 1 year టోటల్గా నేను యూనో ఈ కోర్స్ డిజైన్ చేశాను ఫర్ పీపుల్ లైక్ యూ ఆల్. మీకు టెన్షన్ లేకుండా డే 1 నుంచి నేను యూనో యూ కెన్ టాక్, ఐ కెన్ మేక్ యూ టాక్. ఇంగ్లీష్ అనగానే మీరు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా వాళ్ళ ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతారు? ఒక టాపిక్ మీద మాట్లాడండి. ఎంతమంది ఒక టాపిక్ 1 minute నాన్ స్టాప్ మాట్లాడగలుగుతారు? రేజ్ యువర్ హ్యాండ్స్ ప్లీజ్. నాన్ స్టాప్ 1 minute ఆగకుండా మీరు. ఓకే, దట్ ఈస్ మిస్టర్ ఫనీ కుమార్, యూ కెన్ స్పీక్. వెరీ గుడ్. ఎనీవన్ ఎల్స్? I think 90% 1 minute. Ram Babu. I'm sorry? Ram Babu. Ram Babu. Yeah. Okay. Even he raised. So 2 people out of how many members in this group? Only 2 people raised their hand. They're okay with talking in 1 minute. కానీ 90% ఎవరు 1 minute మాట్లాడలేరు. దాని రీజన్ ఏమవుతుందంటే మనం they're not comfortable in English అని అయిపోద్ది. సో ఇక్కడ చాలా ఈజీగా నేను నేర్పిస్తాను, చాలా చాలా ఈజీగా. నేను చాలా తక్కువగా మాట్లాడతాను, మీ అందరితో ఎక్కువ మాట్లాడిస్తాను. దాట్స్ మై ఫస్ట్ మోటో. సెకండ్ థింగ్, పిక్చర్స్ ఎంతమంది అంటే గుర్తు పెట్టుకుంటారు? సినిమాలు చూసిన స్టోరీలు ఎంతమందికి గుర్తుంటాయి? ఆల్మోస్ట్ అందరికి గుర్తుంటాయి కదా, డైలాగులతో సహా గుర్తుంటాయి కదా. సో ద సేమ్ టెక్నిక్ విల్ యూజ్ ఇట్ వైల్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఒక పిక్చర్ని పెట్టి వీ విల్ మేక్ యూ టాక్. ఎంతమంది ఇంగ్లీష్ సినిమాలు చూస్తారు? ఎంతమంది ఇంగ్లీష్ పాటలు వింటారు? ఓకే, అనుజ్యోతి. హౌ మెనీ పీపుల్ వాచ్ మూవీ విత్ అ సబ్ హెడింగ్? అది కావాలి. 1 2 3. ఓకే, సో 90% అందరూ సబ్ హెడింగ్స్ పెట్టుకొని వాళ్ళ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేసుకొని మూవీ చూస్తారు.
బట్ నార్మల్ గా ఇంగ్లీష్ మూవీ నడుస్తుంటే వీ డోంట్ వాచ్ ఇట్ వితౌట్ సబ్ టైటిల్స్. సో దట్ హ్యాబిట్ ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్. ఐఎమ్ గోయింగ్ టు మేక్ యూ ఆల్ వెరీ వెరీ కంఫర్టబుల్. బేసిక్ ఇష్యూస్, టెన్సెస్ వస్తే ఇంగ్లీష్ వచ్చేస్తుందని ఎంతమంది అనుకుంటారు ఇక్కడ? 90% అందరు అంటారు, మేడం టెన్స్ నేర్పియండి నాకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది. I've seen lot of students come to me telling this, that tense వచ్చేస్తే ఇంగ్లీష్ వచ్చేసినట్టు. అది కాకుండా చాలా ఇది ఉంటాయి. గ్రామర్ నేర్పించకండి, మాట్లాడటం నేర్పిస్తే అయిపోతుందని ఇంకొంతమంది అడుగుతారు. సో ఇక్కడ నేను చేసింది ఏంటి అంటే 10 నిమిషాలే నేను మీకు గ్రామర్ నేర్పిస్తాను, టెక్నికల్ డీటెయిల్స్, దానికంటే ఎక్కువ వెళ్ళను. ఆ 10 నిమిషాలు కూడా మీరు దాన్ని మీ స్పీకింగ్ లో వాడగలుగుతారు. దాట్ ఈస్ వాట్ ఐ కెన్ డూ. సో మీ ఇంగ్లీష్ని ఎప్పుడైనా ఎవరైనా టెస్ట్ చేసుకున్నారా ఇక్కడ ఉన్న వాళ్ళు? మీరు ఏ లెవెల్లో ఉన్నారని ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా? ఓకే, రాంబాబు, ప్రదీప్, ఓకే, అనుజ్యోతి, నో. ఓకే, ఎనీవన్ ఎల్స్ టెస్ట్? Did you guys test your English? Okay, Sridhar, no. It's fine. Try చేశాను కానీ అవ్వలేదు. ఓకే, దేంట్లో ట్రై చేశారు? కెన్ ఐ ఆస్క్? ఫ్రెండ్స్ అని పెట్టారుగా, దేంట్లో ట్రై చేశారు? అంటే మామూలుగా మాట్లాడదామని నాకు నిన్నే ట్రైన్ లో ఒకళ్ళు కలిసారు మేడం, వాళ్ళతో నాకు వస్తుంది కానీ నేను మాట్లాడలేకపోతున్నా. ఓకే, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు చెప్పండి? నేను చెప్పేది ఆయనకి అర్థం అవుతా లేదా, నేను మాట్లాడేది కరెక్టా కాదని భయం వేసి. ఓకే, ఇంకోటి ఏంటి అంటే మనం ఎదుటోళ్ళకి చాలా ఎక్కువ బిల్డప్ ఇచ్చేస్తాం, వాళ్ళకి అన్ని తెలుసని అనేసుకొని మనకు రాదు, మనం మాట్లాడిన తప్పని కూడా ఆలోచిస్తాం. దానివల్ల కూడా మాట్లాడరు చాలా మంది. దే మైట్ నో ఎవ్రీథింగ్, కానీ ఏంటంటే ఎదుటోళ్ళకి ఫుల్ ఇంగ్లీష్ వచ్చేస్తుంది అని చెప్పి మనం మాట్లాడం. సో ఇవి ఈ కొన్ని రోడ్ బ్లాక్స్ అనేవి మనం మైండ్ లోంచి పక్కన తీయాలి. టు స్టార్ట్ ఆఫ్ విత్ మీకు ఒక చిన్న సర్వే లాగా ఇప్పుడు యూనో నీర్జా విల్ గివ్ ఇట్ టు యూ. అది ఒక 10 questions ఉంటాయి. మీరు ఆ 10 questions ఆన్సర్ చేస్తే మీరు ఏ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్లో ఉన్నారనేది మీకు తెలిసిపోద్ది. మీరు బిగినర్ లెవెల్లో ఉన్నారా, ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నారా, అడ్వాన్స్ లెవెల్లో ఉన్నారా అనేది తెలిసిపోద్ది. అది మీకు హెల్ప్